పుట్టినవాడు ఆనందం కలగాలి. తన్విక అదేం పేరు, మనం ఎక్కడ చూసిన తన్విక, తన్విక అది పేరుందా అసలు ఎక్కడైనా? పిచ్చి అక్షరాలు కలిపి పిచ్చి పిచ్చి పేర్లు పెట్టి ఆ కుటుంబాలు కూడా అలాగే ఉన్నాయి అనుకోవడం. ఎవరు బాగున్నారు? వాడు ఏదో పేరు పెళ్ళవుతుంది, అది వాడు ఏదో గ్రహం మారితే అయిందంటే మొత్తం. సరేనా? అందువల్ల పేరు అని చూపెట్టే వాళ్ళు సంస్కారం మేలుకోవాలి. సంస్కారం జాగృతి చెందుతారు. నామకరణం ఉత్తినే పెట్టాలి మన వాళ్ళు ఏమీ. ప్రతి సంస్కారం ఎందుకంటే ఇందాక చెప్పాను, పుట్టినవాడు ఎప్పుడు అశుద్ధుడే. వాడు సంస్కారం చేస్తూ ఉంటేనే క్రమక్రమంగా క్రియ వచ్చి పుట్టుతారు. క్రమంగా వాళ్ళలోకి ఆ దైవశక్తి జాగృతం అయితే వాళ్ళ వల్ల మరొకరికి వెళ్ళి ఆనందం ఉంటుంది. సమాజం ఆనందంగా ఉండాలి కదా. ఇంకా పిచ్చి పేర్లు ఏంటి? పేరా కోత? పేర్లుగా కోతలే కాలం ఉంది. ఎవరో పెట్టని మనం పెట్టాలి. కనుక ఈ అక్షరం ఆ అక్షరం ఆయన తేవడం మనవాళ్ళు ఈ అక్షరం ఈ మండలం ఈ పేరు కా జాడి ఇవన్నీ కలిపి ఏదో పేరు. ఆ పేరు కాదే పేరా కోత, పక్షుల కోతల్లాగా అవుతుంది. ఎవరో పెట్టండి అందుకే ఇప్పుడు అదోడు ఏమంటే ఎవరో పెట్టని పేరు చెప్పండి. ఎవరో పెట్టండి పరబ్రహ్మని పెట్టి ఇప్పటిదాకా ఎవడో పెట్టలేదు. మా వీటిలో బ్రహ్మాజీలో వాడు ఉన్నాడండి. అది ఇది చేసేది ఏం లేదు. నువ్వు మోక్షం పొందడం చెప్పి 0 రూపాయలు. మనమే ప్రత్యేకంగా లోకానికి తెలియాలి. పక్క ఆవిడ పెట్టిన పేరు మనం పెట్టుకోవాలి. అర్థమవుతుందా? అందువల్ల నా అధీనంలో ఉన్న ప్రకృతిని ఆధారంగా కూడా నేను ఇస్తున్నాను. అర్జున నీకు నాకు చాలా తేడా. కనుక ఈ సమగ్రమైన ఐశ్వర్యము కృష్ణావతారంలో సమగ్రంగా స్పష్టంగా తెలుస్తుంది. సమగ్రమైన ఐశ్వర్యం పరమాత్మ. ఐశ్వర్యం అంటే ఈశ్వరత్వము, ఓవర్లాట్. ప్రకృతి తన అధీనంలో వాడు ఏదో వాళ్ళ అమ్మ పక్కలో పడుకున్నట్టు ఉన్నాడు కానీ ప్రకృతి మొత్తాన్ని శాసించాడు. దేవతలు శాసించాడు. వాళ్ళ గురువుగారు పుత్రుడు చచ్చిపోయి తీసుకొచ్చాడు కదా యమలోకం నుంచి. ఎవరు తీసుకొచ్చాడు అలాగే ఎక్కడైనా తప్పిపోతేనే వెతకడానికి 10 మంది పోలీసులు పెడుతున్నాం. ఎక్కడ చచ్చిపోయిన వాడు సముద్రంలో పడిపోయిన వాడు వెళ్ళి తీసుకొచ్చి ఆ లోకం పడుకొచ్చాడు. వాళ్ళ నాన్న ఏకాదశి ఉపవాసం చేసి అర్ధరాత్రి సమయంలో నదిలో దిగితే వరుణ లోకం రాక్షసులు వచ్చి పడుగుతారు. వాళ్ళ నాన్న లోకానికి పడుగుతారు. ఎవరా మా నాన్న పట్టుకెళ్తామని చెప్పి ఆ లోకానికి వాళ్ళ నాన్న లాక్కొచ్చు. లోకాలకు వెళ్ళి లాక్కున్నాడు, పక్కూరు వెళ్తే లాక్కున్నాడు కాదు. లోకాలకు వెళ్ళి ఈయన ఆ లోకానికి వెళ్ళగానే ఆ దేవతలో నమస్కారం పెట్టి వరుణుడు, కుబేరుడు, యముడు మీరు వచ్చినట్టు మహానుభావు అంటుగా మీ వాళ్ళు తప్పు చేశారు. మా నాన్న ఎవడనుకుంటా తీసుకుంటాడు. దేవతా శాస్త్రుడు పరమాత్మ సామాన్యంగా ఈశ్వరత్వం. ఈశ్వరత్వం కాకపోతే కురుక్షేత్రంలో రథాన్ని అలా పెట్టి ప్రగతి చెప్పడం ఎవరికి సాధ్యం అవుతుంది? మానవ మాత్రం అవుతుందా? ఎవరికి అవుతుంది? 2:30 సేపు అలాగే ఇంతమందిని ఆపి ప్రకృతిని అలా నిరోధించాడే, మనసును ఆపాడే. శ్రీకేశక సామాన్యుడేమైనా ధర్మం, పరమాత్మ ఎక్కడ ధర్మం తప్పలేదు. కానీ పరమాత్మ ధర్మాన్ని అర్థం చేసుకుంటే మన పవిత్రత కావాలి. పూజగా వస్త్రాపహరణ లీలలో పరమాత్మ ధర్మం తప్పాడు. పరమాత్మ ధర్మం తప్పాడు అనదాన్ని ధర్మం తప్పిన వాడు మాట్లాడతారు. వాడు చేస్తే ధర్మం. అక్కడ ఆ విధంగా చేయడం వాళ్ళు పరమాత్మ యొక్క ప్రాప్తి కోరుతున్నారు. వాళ్ళ దేహాత్మ బుద్ధి వాళ్ళకి ఆటంకంగా ఉంది. రెండోది, బట్టలు ఒంటి మీద లేకుండా స్నానాన్ని నదిలో దిగకూడదు, స్నానం చేయకూడదు. అది వరుణదేవతకు అపచారం జరిగింది. వీళ్ళు ఆ పని చేశారు. బట్టలని పైన విడిచిపెట్టారు, నీళ్ళలో దిగారు. వరుణదేవతకు అపచారం చేశారు. దేవతాపచారం చేస్తే వాడు చేస్తున్న వ్రతం ఫలించదు. కాత్యాయని మహామాయే మహాయోగిన్ అధీశ్వరి నందగోపకం దేవి పతి గురు తే నమః. వీళ్ళందరూ కాత్యాయని వ్రతం చేశారు. రోజు తెల్లవారు ఇదే ఆండాళ్ళు చేసిన తిరుపావే తర్వాత తెల్లవారుగానే ఇంతమంది కలిపి వీళ్ళ పేరు వాళ్ళు వాళ్ళ పేరు పిలుచుకుని తెల్ల నిద్ర లేపుకుని ఇంతమంది నదికి వెళ్ళి నదిలో యమునా నదిలో స్నానం చేసి ఒడ్డుకొచ్చి ఆ ఇసుకతోనే అమ్మవారి విగ్రహం తయారు చేసి ఆవిడకి కావాల్సినటువంటి పూజా సంభారాలు వీళ్లే పట్టుకెళ్ళి అక్కడ ఆ ఒడ్డున పూజ చేసి అమ్మవారిని ప్రార్థించారు. ఎవరు? కాత్యాయని మహామాయని ప్రార్థించారు. కాత్యాయని మహామాయే మహాయోగిని అధీశ్వరి. తల్లి నువ్వు ఆ నందగోపసుని మాకు భర్తగా. వెంటనే మీకు సందేహం రావాలి, ఏమన్నా ఎంతమంది ఒకటి భర్తగా అడుగుతారు? అక్కడ ఇంతమంది తెలిసే చేస్తున్నారు, ఇంతమంది ఈ మంత్రం చెప్పే చేశారు. ఇండివిజువల్గా చేయట్లేదు ఏమీ, అందరూ కలిపి గ్రూపుగా చేస్తున్నారు. ఇంతమంది కలిపి ఒకటి భర్తగా అడుగుతున్నారంటే దీన్ని బట్టి అర్థమవుతుంది అది దేహ భర్తృత్వం కాదు, ఆత్మభర్తృత్వం. ఓపికలు తెలుసు వాళ్ళ దేహాలు కాదు. పరమాత్మ ఆత్మలుగా మనందరికీ భర్త. దేహాల భర్తలు వాళ్ళు ఇళ్లలో ఉన్నారు, ఇళ్లలో ఉన్నవాళ్ళే వాళ్ళ దేహ భర్తలు. వాళ్ళు ఒక రకంగా పరమాత్మని మా భర్తగా చేయంటే మోక్షాన్ని అడుగుతున్నారు ఆ రూపంగా. సో ఇక్కడ మోక్షానికి ఎవరోధంగా ఉన్నది ఒకటి
వ్రతం ఫలించాలంటే వీళ్ళు అపచారం చేశారు, అపచారం తొలగించాలి. రెండు మోక్షానికి అవరోధంగా ఉన్న దేహాత్మబుద్ధి, మనసు దేహమే నేను, ఇది మోక్షానికి అవరోధం. కానీ దీన్ని తొలగించాలి. పరమాత్మ ఈ రెండు ప్రణాళికగా పెట్టుకుని ఆ నీళ్ళలోంచి బయట వచ్చి బట్టలు తీసుకుని వాళ్ళు అలా ప్రవర్తింపజేసింది ఈ దోషం తొలగించగానే. అందుకే అంతా అయిన తర్వాత చూస్తే గోపికల పరమాత్మని క్షమించేది. క్షమించడం కాదు, వాళ్ళకి అర్థమైంది పరమాత్మ మమ్మల్ని, ఎందుకంటే వాళ్ళు రాసలీలకి ఫిట్ అయ్యారు. పరమాత్మతో రమించాలంటే దేహాత్మ బుద్ధి ఉన్నవాడికి పరమాత్మ రమించడం కుదరదు, ఆనందం తట్టుకోలేదు. వాడి ముందు ప్రిపరేషన్ ఉండాలి. కనుక వాళ్ళందరినీ ప్రిపేర్ చేసేది. అది హేమంత్ ఋతువు. రాబోయే శరద్ ఋతువులో మీరు నాతో రమిస్తారు. అప్పటిదాకా వెయిట్ చేయడం. ఈ అప్పటిదాకా నువ్వు వెయిట్ చేయడం వెంటనే రమింప చేయొచ్చుగా. కర్మ కర్తవ్యం. కర్మోడికి పెద్ద అవరోధం పెట్టివాడు. వాడి కర్మ వాడికి శాపం. పరమాత్మ సిద్ధంగా ఉన్నా మోక్షం ఇవ్వలేదు. కారణం కర్మ కర్తవ్యం. ఈ 8 నెలలు 9 నెలలు అంటే డిసెంబర్లో జరిగింది ఇది, మళ్ళీ నవంబర్, ఈ మధ్యలో మన లెక్క ప్రకారం. కనుక ఈ మధ్యలో మీ కర్మ కర్తవ్యం. కర్మశేషం ఖర్చు అప్పుడు నాతో రాసలీల. రాసలీల అంటే బ్రహ్మానంద లీల. సుషుప్తిలో మనందరం పరమాత్మతో పొందుతున్నదే వాళ్ళు బయట దేహంతో మెలకువలో మనం పొందితే అదే రాసలీల. రసము అంటే బ్రహ్మానందము, అదే పరమాత్మ. అది రూపం ధరిస్తే కృష్ణుడు. అంటే రాసలీలలో అక్కడ గోపికలు కృష్ణుడు కాదు, కృష్ణుడే. వీళ్ళ మనస్సు కృష్ణార్పణం అయిపోయింది. వీళ్ళలో వీళ్ళు లేరు, వీళ్ళు పరమాత్మలో ఉన్నారే. దేహాలు వీళ్ళలో భర్తలు సేవ చేస్తున్నాయేమో కానీ వీళ్ళు బయట వీళ్ళు లేరు. ఈ మధ్యలో పెళ్ళైన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆ పూజ వేళకి కన్యలే, తర్వాత ప్రారంభవశాత్తు పెళ్ళైన వాళ్ళు ఉంటారుగా. అందువల్ల రాసలేని వేళకి, రాసలేలకు ముందు 5 అధ్యాయాలు భాగవతంలో, 29వ అధ్యాయం నుంచి 33 దాకా. అందులో పరమాత్మ వేడుగానం చేస్తారు. ఇక్కడ సమయం వచ్చింది, శరత్కాలాన్ని వీళ్ళకి ఇచ్చిన మాట నెరవేర్చుకోవాలి అని వేడుగానం చేయగానే సెలెక్టెడ్ పీపుల్ ఓన్లీ అక్కడికి వచ్చారు. అందులో కొంతమంది భర్తకి సేవ చేస్తూ ఒళ్ళు మధ్యలో వచ్చిన వాళ్ళు కొంతమంది, అంటే ఆ వేడుగానం లాగిస్తుంది అలా అంతే. కొంతమంది పిల్లలకు పాలు ఇస్తూ అలా వచ్చిన వాళ్ళు కొంతమంది, ఇళ్లలో పనులు మధ్యలో విడిచిపెట్టి వచ్చిన వాళ్ళు కొంతమంది, రాలేక ఇళ్లలోనే ఉండిపోయి అంటే భర్తల యొక్క కట్టుబాట్ల చేత అక్కడ ప్రాణం విడిచిన వాళ్ళు కొంతమంది. అక్కడ అలా చూపించారు. ఎక్కడో కన్యలో అని చెప్పారు. అంటే ఆ పరివారంలో అప్పటికి పెళ్లి కాని వారు ఉన్నారు. ఆ 8 నెలల్లో 9 నెలల్లో పెళ్ళైన వాళ్ళు కొంతమంది ఉన్నారు భౌతికంగా. కానీ వీళ్ళ మనస్సులో మాత్రం పరమాత్మ దగ్గరే ఉన్నారు. వీళ్ళ మనసులో వీళ్ళ దగ్గర లేరు. కాబట్టే మనస్సు పరమాత్మని అంకితం చేయకపోతే పరమాత్మలకు ప్రవేశం జరగదు. ఇది రాసలేదు పవిత్ర లేదా. కానీ పరమాత్మ యొక్క కదలికల్లో కనుక అపవిత్రత కనిపిస్తే నా దగ్గర అపవిత్రత ఉంది. ఒక్క కృష్ణుల్లో రవ్వంత అపవిత్రత ఉన్న శుకుడు ఆయన నోటితో ఈ గ్రంథం చెప్పడు. రాముడు ఎంత ధర్మాత్ముడు ఎక్కడ తేలిందంటే లక్ష్మణుడు ఇంద్రజిత్తును చంపడానికి వేసిన బాణం దగ్గర తేలింది. రాముడు ధర్మాత్ముడు కాదని చాలా మంది అన్నారు. ధర్మాత్మ సత్యసంధ రామోదాసరి రాముడిలో దోషాలు చూశారు మహాత్ములు చాలా మంది. కానీ వీళ్ళందరూ సమాధానం లక్ష్మణుడు ఇంద్రజిత్తుని వేసిన బాణం. నోరు మూసారు కాబట్టి ఒకటే కృష్ణ పరమాత్మ కదలికల్లో కనుక రవ్వంత దోషం ఉన్న శుకుడు ఆయన నోటితో మాట్లాడు. శుకుడే పరీక్ష. ఇంత కల్మషం కూడా అంగీకరించని వాడు ఆయన. ఒళ్ళు మర్చిపోయి భాగవతం చెప్పాడంటే దాని అర్థం పరమాత్మ యొక్క కదలిక సత్యం. మనం పరమాత్మగా పురుషుడుగా స్త్రీగా ఈ దిక్కుమాల భావాలు ఎక్కడో పోతాయి. ఈ దేహాత్మ భావాలు ఇది దాటాలి కదా. ఇది మనం పురుషుడుగా వాడు ఒక దేహమాత్రుడుగా చూస్తున్నాం కానీ వాడు ఎవరు పరాత్పరుడు, వాడు పరబ్రహ్మ. ఆ మాట అన్నాడు గోపగారు భాగవతం. ఏమర్రా మీ ఏడు మీ దేహాలు చూస్తే అలాగే సిగ్గుపడిపోతారు. నేను మీలో అంతర్యాలు ఉన్నానని మీకు తెలుసు కదా. మీ దేహంలో తెలియని భాగం నాకు ఏముంది? నేను వేరనుకుంటున్నారంటే మీకంటే నేను మీలో ఉన్నవాడినే కదా. అఖిల దేహినాం అంతరాత్మ దృక్ అన్నారు కదా గోపికాయతంలో. ఏమిటి నాకు తెలియదు ఏముంది ప్రపంచంలో? మీ దేహాల్లో కావచ్చు ప్రపంచంలో కావచ్చు నాకు తెలియదు అంటూ ఉందా? నన్నెందుకు ఈ దేహాన్ని పరిమితం చేస్తారు మీరు? నన్ను దేహాన్ని పరిమితం చేస్తే మీకు మళ్ళీ నాతో బ్రహ్మానుభూతి ఎలా ఉంటుంది? స్పష్టంగా తెలుసు. కానీ అది పట్టించుకోం కదా. ఇంకేదో రాళ్ళు విసిరడానికి సిద్ధంగా ఉండేటట్టు ఒక సమాజం. అవన్నీ చిత్రాలు విసురుతారు. ధరించే వాళ్ళని ఉపాయం పరమాత్మ కథ అవుతుందా? అందువల్ల పరమాత్మ ఐశ్వర్యం ధర్మం పరిపూర్ణ ధర్మస్వరూపం. ఇంకా యశస్సు ఆయన గారి కీర్తికి. యశస్సు అంటే దేని బట్టి ప్రమాణం? ఋషులైనటువంటి వాళ్ళు, మహాత్ములైన వాళ్ళు, భక్తులైన వాళ్ళు, సత్పురుషులైన వాళ్ళు కీర్తిస్తే యశస్సు. కానీ ఎవడో దారిపోయి దానది ఎవడో వాడు ఏదో మాట అంటే అది ప్రమాణంగా తీసుకోకూడదు.
ఎవరికి నిజమైన కీర్తి అంటే శిశుపాలు లాంటి దురాత్మలు కూడా పరమాత్మని లేని దోషాన్ని, వాళ్ళలో లేని దోషాన్ని ఆరోపించి వాళ్ళు తిట్టినా వాళ్ళని తిట్టినందుకు వీళ్ళందరూ మోక్షం ఉంది లేదా గొప్పతనం. అది యశస్సు అంటే. నిజమైన యశస్సు ఏదంటే వాడి యశస్సు ఎలాగో వాడితే. ఆకాశం ఉమ్మేస్తే ఎవరికి పడుతుంది అన్నట్టుగా ఆకాశం ఉమ్మేస్తే నామే పడుతుంది, కానీ ఇక్కడ అలా జరగలేదు. శిశుపాలుడు తిట్టేడు చివరికి ఏం పొందాడు? మోక్షం పొందాడు. నాకు అక్కడి వాడిని తిరిగితే మనకు ఏమొస్తుంది? బంధం వస్తుంది. ఇదే తిట్టి మోక్షం పొందడం ఏంటి? అదే గొప్పతనం. వాడి కీర్తి నిజమైన కీర్తి కనుక, సత్యమైన కీర్తి కనుక వీడు తప్పుగా అర్థం చేసుకున్నాడు. తిరిగే తిట్టాడు కానీ వాడిని కదా తిట్టాడు. ఏ భావంతో నిప్పును ముట్టుకున్నా కాలుస్తుంది, ఏ భావంతో మనసు కృష్ణుడి వైపు నడిచినా మోక్షమే. అందువల్ల వాడి చేత వాడి ఎందు భక్తితో వెళ్ళిన వాడు కావచ్చు, అలాగే వాడి ఎందు శత్రు భావంతో వాడి రాక్షసులు 3 మంది వచ్చారు. వాడి పేరుకి సంహరింపబడ్డారు కానీ అనుగ్రహింపబడ్డారు. తన చేత చంపబడిన ప్రతి రాక్షసుడికి ముక్తిని ప్రసాదించారు. వాడి స్పరిశే ముక్తి. వాడు ముట్టుకుంటే చాలు. స్మరిస్తే మన మనసులో ఒకసారి ముట్టుకుంటే చాలు, అయిపోయింది. మన సుఖంగా చేయకపోతుంది. పెద్దగా ఏదో చేయగలేదు, కృష్ణుడు ముట్టుకుంటే చాలు. అందువల్ల వాడిని ఏ భావంతో మనసుతో పెట్టుకున్నా వాళ్ళు ధరించేది కృష్ణావతారంలో. కృష్ణావతారం అందరికీ ముక్తించిన అవతారం. ఎక్కడ బ్యాలెన్స్ మిగల్చలేదు. ఇది పరమాత్మ అవతారంలోకి వస్తున్నప్పుడు ఎన్నో గతావతారాల్లో ఎంతో మంది వాళ్ళ జన్మంలో తపస్సులు చేసి 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 ఎప్పుడు పరమాత్మతో కూడుతామా అని ఎదురు చూస్తున్న వాళ్ళు ఈ బ్యాలెన్స్లన్నీ కృష్ణావతారం చేసి ఏది మిగల్చకుండా 125 సంవత్సరాల 8 నెలల 7 రోజుల 36 గడియలు ఆ దేశంతో ఉన్నట్టు పరమాత్మ అని ఒక లెక్క ఉంది. 110 సంవత్సరాలు. సరేనా? అందువల్ల ఏవైతే ఉన్నాయో యశస్సు, ఆయన కీర్తి, పరిపూర్ణమైనటువంటి కీర్తి. శ్రీహి, సంపదలు చెప్పక్కలేదు. కుచేరుడికి అందించాడు. 100 తరాలకు జరగని ఆస్తి ఇచ్చాడు. అసలు ఊహించగలమా? ఏదైనా ఇవ్వగలడు పరమాత్మ. ఏదైనా ఎలాగైనా. అసలు ఈయన గారు పుట్టబోతున్నాడు అంటేనే ఈయన లేని వైకుంఠం నాకెందుకని చెప్పి అమ్మవారు గోకులంలోకి వచ్చింది. పూర్తిగా గోకులంలో వచ్చి అంతర్ధానం. గోకులంలో ఒక కనిపించిన రూపంతో అమ్మవారు చేరుకుంది. జయతి తేధికం జన్మనా వృజ శ్రేయత ఇందిరా శశ్వత. నువ్వు లేదా వైకుంఠం నాకెందుకురా అందుక ఇందిర. ఇందిర అంటే అమ్మవారు వచ్చి వైకుంఠంలో గోకులంలో కూర్చుంది. ఆవిడ ఎప్పుడైతే వచ్చిందో అప్పటిదాకా 10 లీటర్లు ఇచ్చే పావులు ఆవులు 100 లీటర్లు. సంపద, వారికి కావాల్సిన సంపద ఏ రూపంలో ఉన్నా సంపద. వాళ్ళందరికీ మనస్సుకి శాంతి వచ్చింది. అసలు సంపద అది. ఎందుకు అన్నీ ఉంటుంది సినిమాలు శాంతి కాదు. ఏమిటో తెలియని శాంతి కారణం అమ్మవారు చేరిందండి. అయ్యవారు ఎలాగో రాబోతున్నారు, అమ్మవారు ముందే జరిపోయింది. దాంతో గోకులానికి విగుడీకృతం అయిపోయింది. శక్తి, ఆనందం, ఏదో ఒక వెలుగు. లోకం యొక్క దృష్టి అంతా గోకులం లేదు. అమ్మవారు వచ్చింది అక్కడికి. అమ్మవారు సామాన్యురాలా? సరే, అయ్యవారు ఎలాగో వచ్చాడు. వచ్చింది వీళ్ళెద్దరూ నేను చేయడానికి ఎలా ఉంటుంది? సమస్త సంపదలకి నిలయం. నందుడు ఎప్పుడు ఆనందం. అదే ఆయన పేరు నందుడు. నందుడు అంటే ఆనందం. ఈయన గారు నందనం. నందుడికి ఆనందం కలిగించాడు. యశోదకి సరే, యశోదా తనయుడు. ఇంకా ఆ ప్రాంతంలో చిట్టు, చిగురు, చేమ, రాయి, రప్ప ఒకటేంటి ప్రతిదీ కృష్ణ స్పర్శతో పులకంటుంది. అసలు బృందావనంలో దొర్లితే చాలు. బృందావనం మట్టి తలదాల్చాలి. రామకృష్ణ చెప్పిన మాట. పూరి ప్రసాదం, బృందావన మట్టి, కాశీ గంగ పవిత్రమైన వస్తువులు స్మరిస్తే చాలా ఆనందం. అదే బృందావనంలో మట్టి తేవాలి. పరమాత్మ వల్ల ఇంత సంపద వచ్చిన తర్వాత జ్ఞానం. ఇక్కడ పరమాత్మ జ్ఞానం కొరత లేదు. ప్రతిదీ జ్ఞాపకం పెట్టుకుని ఎవరికి ఏది ఇవ్వాలో. ఎక్కడ అజ్ఞానం పనిలా కనిపిస్తుంది కానీ పరమాత్మ పరిపూర్ణ జ్ఞానం. ప్రతి వాళ్ళని తన చేష్టలతో ఆత్మజ్ఞానం వైపు నడిపించారు. వాళ్ళని బాధ పెట్టో, వాళ్ళు ఇంకోటి చేసో చెప్తే వింటారానో అది వాళ్ళ ప్రతి వాళ్ళకి ఆత్మజ్ఞానం. అందుకే ఉద్ధవుడికి తను భక్తుడైన అహంకారం ఉంది, జ్ఞానమైన అహంకారం ఉంది. గోపికలను చూడగానే చిన్న అవమానం పరిచాడు. ఓసారి వెళ్ళిరా, నాకు క్షేమ సమాధానం చెప్పిరా అన్న. వాడు వెళ్ళొచ్చాక తిరగబడ్డాడు. నీ క్షేమ సమాచారం చెప్పడానికి గమనించలేదు, నాలోని అహంకారం తొలగించడానికి గమనించాడు. వాడికి ఏదో జ్ఞానం అనే వచ్చిన అహంకారం చెప్తాడు. వాడికి జ్ఞానం నేర్పాడు. నువ్వు ఏదో పేరుకి ఉన్నావు కానీ నువ్వు వాళ్ళతో ఉన్నట్లుగానే వాళ్ళు అక్కడ ఉన్నారు. నువ్వు కృష్ణ ఇక్కడ ఉన్నావు, అబద్ధం. గోపికలతోనే వాళ్ళు వాళ్ళ మధ్యలో చూస్తున్నారు. బృందావనం దాటి నా పాదం అడుగు కూడా బయటకు వెళ్ళదు పరమాత్మ అన్నమాట. సో బృందావనం నిత్య లీలాస్థానం. ఇప్పటికీ నిత్య లీల. ఇంకా వైరాగ్యం, అది గొప్పతనం.
చిట్ట వరకు వచ్చేసరికి ఒక్కడు చుట్టూ ఎవరు లేరు. తన వంశం వాళ్లే కావచ్చు, మహర్షుల విషయంలో తప్పు చేశారు. మహర్షి విషయంలో కనుక తప్పు చేస్తే అయిపోయింది అంతే. అందువల్ల యాదవ వంశం కులం మొత్తానికి పరమాత్మ గురించి ఇచ్చాడు. ఇదే మొత్తం ఒక్క ఉద్ధవుణ్ణి హరిద్వార్ వెళ్ళిపోమన్నాడు. ఇక్కడెక్కడ ఉండకు, కొద్ది రోజుల్లో యాదవ కులం అంతా వెళ్ళిపోతుంది. ఎందుకంటే వాళ్ళు తక్కువ బాట పట్టారు, వాళ్ళ మదం ఎక్కిపోయింది పైకి. ఎందుకంటే కృష్ణుడు మావాడు అనగానే పరమాత్మ ఏమిటో వాళ్ళకి అర్థమైంది. దాంతో మనవాడు పదవిలో ఉన్నాడు అనుకోండి, మనకు పొగరు వస్తుంది. అదో ఆ పొగరు వచ్చింది యాదవ కులాన్ని. బాబు ఇప్పుడు ఆ కాలంలో ఇప్పుడు ఏం చెప్పినా అదో వాళ్ళు కోర్టులో కేసులు వేస్తారు. బ్రదవాడు ఆ కాలంలో వచ్చిన సమస్య. నారాయణ గోడసరావు గారిని పోలీస్ స్టేషన్ దాకా లాక్కెళ్ళిపోయారు ఈ విషయాలు చెప్పండి. అందువల్ల అక్కడ విరమించిన అందువల్ల పరమాత్మ వైరాగ్యం ఎన్నున్నా ఏది తనలో. వైరాగ్యం అంటే తన ఆనందంలో తను ఉంటాడు, కానీ బాహ్య విషయాలేవి తన యొక్క ఆనందానికి అవసరం లేదు. విరాగస్య భావ అంటే దాచేసుకోవాలి, ఇన్ని నావే మమకారం. జ్ఞానం, పరిపూర్ణ జ్ఞానం అంటే వైరాగ్యం. జ్ఞానం ఉంటేనే వైరాగ్యం ఉంటుంది, జ్ఞానం వైరాగ్యం. వైరాగ్యం అనేది జ్ఞానం ఎక్కడ, ఈ రెండు ఇంటర్డిపెండెంట్ కనుక ఈ ఆరింటికి సమగ్రమైన నిలయం పరమాత్మ కనుక చదువుతాం. మరి అటువంటి కృష్ణుడు ఆ రోజు బృందావనంలో తను చేసిన గోపికలు గోపబాలులు వీళ్ళైనా ఆ లీలలో వాళ్ళతో చేసిన లీలలు వీళ్ళైనా భాగ్యవంతులు కాదు. చూడగలిగితే మన దేశంలో నిరంతరం మన జీవితంలో ప్రతిదీ పరమాత్మ యొక్క లీల. ఆ రోజు వాళ్ళతో దేహంగా చేశాడు, మనతోనూ అంతర్యామిగా. ఇది మనకి ఇవాళ వాడు లేకుండా మన వృత్తికి వెళ్ళిపోతుందా? చెప్పాడుగా వాడు ఎక్కడ అడ్రస్ ఎక్కడ ఉందో. ఎక్కడైనా భగవద్గీతలో నేను గోకులంలో బృందావనంలో కూర్చున్నాను ఎక్కడైనా చెప్పాడు భగవద్గీతలో. తన అడ్రస్ స్పష్టంగా చెప్పాడు 9వ అధ్యాయం 4వ శ్లోకంలో. మయా తమిదం సర్వం జగత్ అవ్యక్తమూర్తినా మత్థాని సర్వభూతాని నచాహం తేష్వస్థితః. మయా తమిదం సర్వం జగత్ అవ్యక్తమూర్తినా కరణ అగోచర స్వరూపేణ మయా ఇదం సర్వం జగత్ సర్వం. ఇంద్రియాలకందని స్వరూపంతో ఈ విశ్వమంతటా వ్యాపించున్నాము స్పష్టంగా చెప్పారు. అడ్రస్ చెప్పారా? ఇది కృష్ణుడి యొక్క ఒరిజినల్ అడ్రస్. ఇంద్రియాలకు అందని స్వరూపంతో అవ్యక్త స్వరూపం. సర్వం అంటారే పరమాత్మ ఉంటే తెలియాలి కదండి. ఇంద్రియాలకు అందదు స్పష్టంగా చెప్పారు. అవ్యక్త రూపేణ మయా తతమిదం సర్వం జగత్ అవ్యక్తమూర్తి. ఈ అవ్యక్తమూర్తే ఆ రోజు వ్యక్తమూర్తిగా బృందావనం ఉంటుంది. వ్యక్తమైతే నామరూపం వస్తుంది, అవ్యక్తమైతే నామరూపం వస్తుంది. ఆ దశలో సర్వవ్యాపి అని పిలవాలి పరమాత్మ. ఇప్పుడు చెప్పండి, అందరా ఉన్నాడంటే వాడి ప్రమేయం లేకుండా మన బ్రతుకులు పెడుతున్నాయా? అంటే వాడు ఒక రూపంగా కనిపించి అక్కడ ఏదో పాముని చంపి ఏదో దీన్ని చంపి దాన్ని చంపి ఆ చెట్టెక్కి ఇదే గట్టి ఇవి చూస్తాం, బాగానే ఉంది, రూపాలు పరిమితం చేస్తాం. ఈ రోజు నా బ్రతుకు ఆ లీలల్ని ఎందుకు స్టడీ చేయమన్నాడంటే నేను వాడికే పరిమితుడు కాదరా, అంతటా ఉన్నవాడిని. నీ జీవితం కూడా నా వల్లే సాగుతుందని అవగాహన తెచ్చుకో. రేపు గోపాలుంటే గోపికలకి ఆ భాగ్యం కుదిరింది అనుకోకు, నువ్వు ఉన్నావు. నేనేమిటో నీకు పరిపూర్ణంగా అర్థమైతే నీ బ్రతుకు కూడా నేను చేసే లీలయే రాష్ట్ర వాక్యం. కేవలం ఆ బృందావనంలో చేసిన లీలలే లీలలు కాదు. నేనేమిటో నీకు అర్థమైతే యథార్థంగా అర్థమైతే నీది అనుకుంటున్న బ్రతుకు, నీ వల్ల నువ్వు నడిపించుకుంటున్నావు అనుకున్న బ్రతుకు నా లీల. నా లీల నీ బ్రతుకు నా లీల. ఇది అర్థం కాకపోతే మనం మోసం తిరుగుతుంటాం. ఈ మోసం తిరుగుతున్నాం కదా. సర్వవ్యాపి అయిన పరమాత్మను గుర్తించకపోతే భారాలు మనవే. ఎవడ భారాన్ని ప్రపంచంలో పంచుకోరు. కపటం మాటలు ఏమైనా నమ్మకండి. నా దగ్గర భారం లేకపోతే మీ దగ్గర భారం అడగాలి. నాకు ఓళ్ళు నా 10 కేజీలు ఇంకా 2 కేజీలు అనుకుంటాను. నాది ఎప్పుడు చూసుకుందామని నేను చూస్తున్నాను. కానీ కలబలి మాటలు ఇవన్నీ అనవసరం టైం వేస్ట్ చేస్తాం. కాలయాపన కాకుండా సమయం అయిపోతుంది. సర్వవ్యాపితో కాలక్షేపం చేయాలి. సర్వవ్యాపిని జీవితంలో గమనించాలి. కొత్తగా సేవకులు ఉన్నవాడే స్పష్టంగా చెప్తున్నాడు. వాడి వల్ల బ్రతుకు ఏ విధంగా నడుస్తుందో గమనిస్తే వాడితో చెట్టపట్టాలు ఎత్తుకు తిరిగితే ఆనాడు గోపికలే కాదు, గొప్ప బాలులే కాదు, ఇవాళ నేను గోపికలు ఉంటాను. భాగవతం కేవలం వాడ ఆనందం, పరమాత్మ ఆనందం వాళ్ళకే కాదు, నాకు పరిమితమే. నాకు ఉంది వాట అందులో. అవి ఎందుకు స్టడీ చేయాలంటే నన్ను అందులోకి చేర్చుకోవాలి. అక్కడున్నవాడు పరాత్పరుడు, సర్వవ్యాపి అయినవాడు. వాడు నా దగ్గర ఉన్నాడు, వాడే నా బ్రతుకు నడిపిస్తున్నాడు.
నేను వాడితో కూడటం లేదు. చెప్పాడు నీకు మంచి మిత్రుడని, భగవద్గీతను చదవను కదా, అంత అవగాహన ఎక్కడ ఉంది? వాడు అనుకుంటే ఈ దేహభావాలు క్షణంలో పోతాయి, దాని మీద ఆలోచన అక్కడ క్షణం అసలు పోయిందనే స్పృహ ఉంది. అజ్ఞానం ఎంత చూడడం, దీపం రావడం వెలగడం ఎంత అజ్ఞానం కూడా. అందువల్ల పరమాత్మని సరిగ్గా గమనిస్తే, ఎంతగా గమనిస్తే అంతగా మన మనోభారం తెచ్చుకోవాలి. వాడికి ఎంతగా అవగాహన తెచ్చుకుని ఎంతగా వాడిని అంతగా నిన్నున్నవాడిగా గుర్తిస్తే అంతగా మన మనోభారాలు తగ్గిపోతాయి. చివరికి మనస్సే ఉండదు. వాడి గ్యాప్ ఉంచితేమా మన మనసు అక్కడికి నిలబడుతుంది. ఏమంటే కూతురండి బాధ్యతలండి, కూతురులో వాడిని చూడడం ప్రారంభించామనుకోండి, కూతురు బాధ్యతలు బాగా అవుతాయి. సందేహం లేదు చూడండి. ఆ కూతురు అన్నాడు పెద్దలు వాడు చూసుకుంటాడు, మనం ఎన్ని అనుకున్నా జరగాలి అక్కడ. మన ద్వారా ఏం జరగాలి జరిపిస్తాడు. కొడుకు బాధ్యతలండి, కొడుకు ఉన్న చోటే వాడు ఏడా గమనిస్తే సరే, వాడి బాధ్యత వాడివే. వాడిని ఎక్కడెక్కడ చూస్తామో మన వస్తువులు, దాని బాధ్యతలు అటుపై వాడి అవుతాయి. స్పష్టం ఇంట్లో స్పష్టం. ఎంతగా వాడిని చూస్తామో అంతగా వాడి రక్షణ మనకు ఉంటుంది. యథార్థమే వాళ్ళ జీవితాలను బాధ్యత మన దగ్గర ఉన్నట్టు కనిపిస్తాం. దానివల్ల సాధన కుంటుపడతాం. మరి ఏంటి మార్గం? పరమాత్మ దర్శించడం. అక్కడ ఉన్నవాడిగా దర్శిస్తే వాడి ప్రారంభాలు తిరిగే చేస్తాడు. మన ప్రారంభానికి ఆటంకం కలగకుండా ఉంటే చాలు. వాళ్ళు ప్రారంభంతో పుట్టారుగా ప్రపంచంలో, వాడికి ఏం జరగాలో తెలియదు. అంగీకరించిన స్థితి మనకి ఇస్తాడు. ఇంకా అన్నీ మనమే మోసేస్తామంటే మోసుకోవచ్చు. భుజాల మీద భారంగా ఉంటే మోసుకోవచ్చు. అందువల్ల పరమాత్మని గమనించుటయే, పరమాత్మని సర్వవ్యాపిగా గమనించుటయే ఆ వలయంలో మనం ఎంటర్ అవ్వాలి. చివరికి ఏ భారాలలో గాలిలో తేలిపోతూ ఉండదు ప్రదీక్ష. వాడి పరిస్థితి మనకు గుర్తుంది. ఆ ప్రయత్నం కాస్త చేద్దాం. వాళ్ళ కృష్ణాత్మ పరమాత్మ ఉరుము కూడా